12 అవుతామండి. ఆకలేస్తామండి. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం. ఇదేంటి అబ్బా! మనం ఉండే లొకేషన్ తీసుకోలేదు. రెస్టారెంట్ పక్కన ఒక లొకేషన్ పెట్టి యాక్సెప్ట్ చేసినాక మళ్ళీ డెలివరీ బాయ్‌కి అయితే మన లొకేషన్ అదే కరెక్ట్. హ్మ్. ఓకే. అబ్బా! ఇప్పుడే ఆర్డర్ రావాలా? ఒక పక్క ఆకలి, ఒక పక్క ఆర్డర్. తినేసి ఆర్డర్ ఇస్తామా? ఆర్డర్ ఇచ్చేసి తింటామా? సర్లే, ఆర్డర్ ఇచ్చేసి వచ్చి తిన్నాంలే. ఆర్డర్ వచ్చినట్టుంది. హలో! సార్, జొమాటో నుంచి ఆర్డర్ వచ్చింది సార్. లైవ్ లొకేషన్లో ఉన్నాను సార్. కొద్దిగా ముందుకు రా. కొద్దిగా ముందర రావాలా సార్? వస్తున్నాను సార్. ఎక్కడ సార్? నేను లొకేషన్‌లోనే ఉన్నా. ఎక్కడున్నావు? కనిపించలేదు కదా సార్. సార్, ఇక్కడ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సార్, అక్కడ ఉన్నాను సార్. అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? నేను చెప్పింది అక్కడ. అక్కడ కాదు. అక్కడి నుంచి రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్లు రా. సార్, 3 కిలోమీటర్లు అయితే రాలేను సార్. అలాంటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నావు డెలివరీ బాయ్‌గా? సార్, ఆర్డర్ క్యాన్సిల్ చేసేటట్టుకుంటే చేసుకునేయండి సార్ మీరు. ఒక పని చేయి. ఆర్డర్ క్యాన్సిల్ చేసి నువ్వే ఎత్తుకో. అలాంటి ఆప్షన్ మాకు లేదు సార్. మీరే క్యాన్సిల్ చేసేటట్టుకుంటే చేసేయండి సార్. కదా మరి నేను చెప్పిన లొకేషన్కి రా. ఏం బతుకురా స్వామి, ఇంకా 3 కిలోమీటర్లు రావాలా? భలే కస్టమర్ రాబా స్వామి. బ్రో మీరు కనిపించారు, అట్లా ముందుకు రండి. సార్, ఎక్కడ సార్? కనిపించలేదు సార్. రండి, అట్లా రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఇటుపక్క చూడండి, ఇటుపక్క. ఎటుపక్క సార్? బ్రో మీ రైట్ సైడ్ బ్రో, మిద్ది పైన. తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వచ్చి. ఓకే సార్. బాబు పైకి రా ఒకసారి. చూశారు కదా మా డెలివరీ బాయ్స్ ఎండ వాన అని చూడకుండా కస్టమర్స్కి ఆన్ టైం డెలివరీ చేయాలని ఎంతో కష్టపడుతుంటాం. కానీ కొందరు కస్టమర్స్ తప్పు లొకేషన్ పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది పడతామో మాకే తెలుసు. దయచేసి లొకేషన్స్ కరెక్ట్గా పెట్టండి, మాకు సహకరించండి.